హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖున మనందరం కూడా ఉన్నాం. అంటే డిసెంబర్ అనేసరికి మనకి ఏం తెలుస్తుంది? క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ను ప్రభుని మహింపరచుట, ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళరా చాలా సంతోషం. మనము ప్రభు బల్లను కూడా సమీపించాలి. దానికి ముందుగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. వాక్యం ధ్యానించేటప్పుడు దయచేసి నేను ముందే చెప్తున్నాను, ఎవరైనా లేచి వెళ్ళిపోతే నేను మనసులో బాధపడతాను. నన్ను బాధ పెట్టే పని మీరు చేయొద్దండి. ఎందుకంటే నోటితో నేను ఎవరికి చెప్పడానికి ఇష్టపడను. ఒకవేళ చెప్తే బాధపడతారేమో. కాబట్టి దయచేసి అలా చెప్పించుకోవడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దండి. కాబట్టి అత్యవసరమైతే వెళ్ళినా పర్వాలేదు, కానీ కొంతమంది చీటికి మాటకి అలా బయటికి వెళ్ళడం, ఇలా రావడం చేస్తుంటారు. అది మంచి పని కాదు, అది దైవ మర్యాద కాదు. మనమే చెప్తాం, ఎక్కడైతే నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. కాబట్టి యేసయ్యను మనం గౌరవించాలంటే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో క్రమముగా మనం కూర్చోవాలి. ఎవరైనా ఒక పెద్ద ఆయన వచ్చి మన మధ్యలో ఉండేటప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళిపోయినంతవరకు కూడా కాలు దగ్గర పెట్టుకుంటాం, చేతుల దగ్గర పెట్టుకుంటాం, ఎలా పడితే అలా మాట్లాడము, మౌనంగా ఉంటాం. ఒక మనిషి దగ్గర ఎంత మర్యాద పాటిస్తే సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఇంకెంత మర్యాద మనం పాటించాలి? ఇక్కడ మనం నేర్చుకోకపోతే ఇంకెక్కడ కూడా మనం అసలు క్రైస్తవులు అంటే లోకానికి నేర్పించేవారుగా మనం ఉండాలి. ఎదుటివారితో చెప్పించుకున్న వారిగా మనం ఉండకూడదు. మీ కాపరిగా నేను చెప్తున్నాను, నేను తప్ప మీకు ఎవరు చెప్పరు. కాబట్టి నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా మీరు గైకున్నట్లయితే రాబోతున్న దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే మనకు ప్రభు బల్ల ఉంది, అలాగే నామకరణం ఉంది, ప్రకటనలు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మనం త్వరగా ముందుకు వెళ్దాం. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ తీయాలి. బైబిల్ చూసి బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు ఆ మాట ఉందో లేదో అని మనం ఆలోచన చేయాలి. చూడండి, అందరూ బైబిల్ తీయాలి. ఈ పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చదవబడిన మాట ఏమిటంటే, బండ సంధులలో ఎగిరే నా పావురమా, పేటు బీటల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పిల్లరా, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ ధ్యానం చేస్తే మనకు చాలా సమయం కావాలి. అన్నీ ధ్యానం చేయడానికి ఇది సమయం కాదు, కానీ ఇందులో ఒకే ఒక పదాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ పదం అంటే బండ. చెప్పండి, అందరూ చెప్పాలి, బండ. ఈ బండ కోసమే ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరేపణతో ఇచ్చిన సందేశాన్ని ఈరోజు మనందరితో కూడా ప్రభు మాట్లాడబోతున్నాడు. మీ మనసులో ఎలా ఉండాలో తెలుసా? యేసయ్యా, నీ వాక్యం చేత నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నీ మెల్లని స్వరాన్ని నాకు వినిపింపచే ప్రభువా అని అడిగితే ఖచ్చితంగా మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరైనా మాట్లాడే దేవుడు. నీ హృదయంలో ఉండే ఆశను బట్టి నా యేసయ్య నీతో మాట్లాడతాడు.
నీ హృదయ తలంపులు బట్టి నా యేసయ్య నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఎన్నో సమస్యలతో ఇక్కడికి నువ్వు రావచ్చు, నేను కాదనడం లేదు. ఎన్నో బాధలతో ఈ స్థలానికి రావచ్చు, నేను కాదనటం లేదు. ఎన్నో చిక్కుముళ్ళతో ఈ స్థలానికి రావచ్చు, నేను కాదనటం లేదు. శారీరక సంబంధమైన వ్యాధులతో రావచ్చు, నేను కాదనటం లేదు. అయితే అన్నిటికీ మించిన వాడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహింపడదాం. హల్లెలూయా. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించును గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకముతో మిమ్మల్ని నింపును గాక. అదిగో దేవుని మేఘము, అదిగో దేవుని మహిమ, అదిగో దేవుని ఆత్మ మిమ్మల్ని అందరినీ కమ్ముకోబోతుంది. బిగ్గరగా 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 చప్పలు కొడుతూ భయపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రగిలించండి ప్రభువా, మండించండి ప్రభువా, తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా, మండించండి ప్రభువా. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుని సంచరణ మన మధ్యలో ఏమంటే సంచరిస్తూ ఉంది. దేవుని ఆత్మ మన మధ్యలో ఏమంటే కమ్ముకోబోతూ ఉంది. జాగ్రత్తగా ఆయన వాక్యం విందాం. ఇందులో చాలా విషయాలు మనం ధ్యానం చేసాం, చాలా ప్రసంగాలు మనం విన్నాం, చాలా ప్రసంగాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరమగీతమును ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ పరమగీతములో 8 అధ్యాయాలు ఉన్నాయి. చిన్న పుస్తకమే కానీ ఎన్నో సత్యాలతో ఇమిడ్చబడి ఉంది, ఎన్నో మర్మాలతో దాచబడి ఉంది. కాబట్టి అలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనము ధ్యానించబోతున్న వాక్యం ఏమిటంటే, ఈ పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే మొట్టమొదటిగా కనిపించే పదం ఏమిటంటే బండ. చెప్పండి, బండ. బండ అనేది చాలా బలమైనది. బండను పగలగొట్టాలంటే సర్వసాధారణంగా మనము కొట్టితే కానీ అది పగలదు, మనం రాళ్ళతో కొడితే అది పగలదు. బండ పగలగొట్టబడాలంటే దానికంటే బలమైన ఆయుధాలతో దాన్ని పడగొడితే కానీ, దాన్ని పగలగొడితే కానీ అది పగిలే ప్రసక్తి లేదు. అంటే బండ ఎలాంటిది? అందరూ చెప్పాలి. బండ ఎలాంటిది? బలమైనది. ఈ బండ ఎవరికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఒకవేళ మనందరం ఆ బండ కోసం చూడాలంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు బండ ఎవరని చూసాం మనము? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఈ క్రిస్మస్ రోజున, ఈ డిసెంబర్ 1వ తారీఖున, క్రిస్మస్ ప్రారంభ దినామున ఈరోజు ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బండ ఎవరికి సాదృశ్యము? అందరూ మాట్లాడాలి, చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. అయితే బండన్న క్రీస్తు మనకు ఏం చేశాడు? ఈ క్రిస్మస్ దినాన్న ఆయన మనకేం జరిగించాడు? ఈ బండన్న క్రీస్తు ద్వారా మనం ఏం పొందుకున్నాం? ఈ బండన్న క్రీస్తు ద్వారా మనకేం లాభం, మనకేం ఉపయోగం అని చూస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ధ్యానం చేస్తే మనకు సమయము చాలదు. అందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. దయచేసి బాగా గమనించండి. మొట్టమొదటిగా ఈ బండన్న క్రీస్తు ద్వారా మనకు వచ్చిన లాభం ఏమిటి అని మనం చూస్తే, ఒక్కసారి నిర్గమకాండం
17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఏమంటే నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామా. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టొచ్చు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందుగా పొమ్ము, నీవు ఆ నదిని కొట్టిన ఈ కర్రను చేత పట్టుకొని పోయి, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ఆ ప్రజలు తాగడానికి దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా. హల్లెలూయా. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనం నుండి మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అక్కడ ఇజ్రాయేల్ అందరూ కూడా దాహంతో ఉన్నారు. వారు దాహం తీర్చబడాలంటే, వారు దాహం నుండి విడిపించబడాలంటే వారి నిమిత్తము ఏమి కావాలంటే బండ కొట్టబడాలి. ఎవరా బండ? యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఈ రోజున దయచేసి బాగా గమనించండి. ఈరోజు మనందరం కూడా రక్షణ పొందడానికి, ఈరోజు అందరూ కూడా మనం విడుదల పరచబడడానికి, ఈరోజు మనమందరం క్రీస్తు వద్దకు రావడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు బండ అనే క్రీస్తు మన నిమిత్తం ఏమయ్యాడంటే కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడినప్పుడు, ఆయన చీల్చబడినప్పుడు, ఆయన దెబ్బలు తిన్నప్పుడు ఆయన గాయాల్లో నుండి వచ్చింది రక్తం వచ్చింది. రెండవది నీళ్లు కూడా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ నీళ్లు ఏం చేస్తాయంటే మనకుండే పాప దాహాన్ని తీర్చాయి. ఒకప్పుడు పాపముతో మనము జీవించేవారిమి, ఒకప్పుడు పాపంతో మనం బ్రతికేవారిమి. ఎందుకంటే యేసును ఎరగక మునుపు మనము 3 రకాలైన ప్రజలము. ఏమిటంటే, ఒకటి దేవునికి దూరస్తులం, రెండవది మనము పాపులము, మూడవది మనం విగ్రహారాధికులము. చెప్పండి. ఒకటి దేవునికి దూరస్తులం, 2 పాపులం, మూడవది విగ్రహారాధికులం. అలాంటి ప్రజలైన మనలను రక్షించడానికి, అలాంటి ప్రజలైన మనలను విమోచించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చీల్చబడ్డారు, మన కొరకు కొట్టబడ్డారు, మన కొరకు గాయపరచబడ్డారు. ఎందుకు ఇలా జరిగిందంటే మనందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి. హల్లెలూయా. కాబట్టి బండను చీల్చగా ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు మనకుండే దాహాన్ని తీర్చాయి. మనందరికీ బాగా తెలుసు, సమర స్త్రీ యాకోబు బావి దగ్గర ఆమె నీళ్లు త్రాగుతుంది, కానీ ఆమె దాహము తీరలేదు. అయితే యేసు ప్రభు చెప్పాడు, నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే ఇక ఎన్నడూ కూడా నీకు దాహము రాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఆమె యాకోబు బావి యొక్క నీళ్లు త్రాగుతుంది, కానీ ఆమెకు ఏమి కాలేదు, దాహము తీరలేదు. దయచేసి బాగా గమనించండి. అంటే దాని అర్థం ఏమిటంటే, తన పాపము నుండి విడిపించబడ్డానికి తన సొంత ప్రయత్నాలు చేసింది, అయినా పాపం పోలేదు. తన పాపం నుండి విమోచింపబడ్డానికి ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగించింది, అయినా తన పాపం నుండి తనకు విడుదల కలగలేదు. అయితే ప్రభు చెప్తున్నాడు, అమ్మా, నీ దాహం తీర్చబడాలంటే, ఇకెన్నటికీ నీకు దప్పిక రాకుండా ఉండాలంటే నేనిచ్చే నీళ్లు మాత్రమే నీవు త్రాగాలి. ఆయన ఇచ్చే నీళ్ళు ఏమిటంటే రక్షణ గూర్చిన రక్షణ. హల్లెలూయా. యేసయ్య ఇచ్చే నీళ్ళు ఏమిటంటే జీవ జలములు. చెప్పండి, జీవ జలములు. ఆ జీవ జలములు ఏమిటంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఇచ్చే నీళ్లు ఆ సమర స్త్రీ తాగిందో, తన పాపము నుండి విడిపించబడి తన ఆత్మకు ఏమి కలిగింది?
రక్షణ కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషేతో దేవుడు చెప్పినట్లుగా ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలోంచిన నీళ్లు దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సూచనగా ఉంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యంగా ఉంది. నీ కొరకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు కొట్టబడ్డాడు. నీ కొరకు రక్షణ ఇవ్వడానికి ఆయన గాయపరచబడ్డాడు. నీ కొరకు రక్షణ ఇవ్వడానికి ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. నీకు రక్షణ ఇవ్వడానికి శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీకు రక్షణ ఇవ్వడానికి వీపు పైన కొరడా దెబ్బలు తిన్నాడు. నీకు రక్షణ ఇవ్వడానికి తన శరీరాన్ని బలిగాను అర్పణగాను తను తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చిన నీళ్లు దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సూచనగా ఉంది. రక్షణ చాలా విలువైనది. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే రక్షణ నీకు దొరకదు. వెండిచ్చిన రక్షణ దొరకదు. బంగారం ఇచ్చిన రక్షణ దొరకదు. ఈ విలువైన రక్షణ నువ్వేం చేయాలో తెలుసా? అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు రక్షణ కోసం చక్కని మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ మీరేం చేయాలి? కొనసాగించుకోవాలంటే అర్థం ఏంటంటే మీరు పొందిన సొంత రక్షణ. సొంత రక్షణ అంటే నువ్వు తెచ్చుకున్న రక్షణ కాదు. యేసు ప్రభు నీకు ఇచ్చిన రక్షణ ఏం చేయాలంటే ఇది నా సొంత రక్షణ, ఇది నేను కాపాడుకోవాలి. ఈ రక్షణ నేను పాడు చేసుకోకూడదు. రక్షణ చాలా విలువైనది. రక్షణ కొరకే నా యేసయ్య కొట్టబడ్డాడు. రక్షణ కొరకే నా యేసయ్య గాయపరచబడ్డాడు. రక్షణ కొరకే నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి చాలా విలువైన ఈ రక్షణ నేను జీవితాంతము కూడా ఏమంటే కొనసాగించుకోవాలంటే అర్థం ఏంటంటే దాన్ని కాపాడుకోవాలి. చెప్పండి, చెప్పాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. చాలామంది బాప్తిసం పొంది రక్షణ పొంది ఏమంటే దేవుని ద్వారా ఆశీర్వాదం రాలేదని, దేవుని ద్వారా మేలు రాలేదని చాలామంది ఏమంటే లోకంలో కలిసిపోయేవారు చాలామంది ఉన్నారు. నేను చెప్పే విషయం ఏమిటో తెలుసా? భౌతికంగా ఈ లోకంలో మేలు కలగకపోయినా చివరి దినాన్న ఈ తనువు చాలించిన తర్వాత రక్షణది నువ్వు కాపాడుకుంటే ఈ రక్షణ ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నిన్ను తిన్నగా పరలోకానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి బ్రతికేది అబద్ధం, చచ్చేది నిజము. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. వయస్సు పైబడుతున్నప్పుడు అవయవాలు ఉన్న సత్తువ తగ్గిపోతుంది. ఒకప్పుడు నేను బాగా చూడగలిగేవాడిని, ఒకప్పుడు బాగా వినగలిగేవాడిని, నా చేతులు బాగా పనిచేసేవి, నా కాళ్ళు బాగా పనిచేసేవి, నా అవయవాలు బాగా పనిచేసేవి. వయస్సు పెరుగుతున్న కొలది వాటిలో ఉన్న సత్తువ తగ్గుతూ ఉంది. అంటే అర్థం ఏమిటంటే నేను మరణానికి సమీపంగా ఉన్నాను అనే దాని అర్థం. నేనే కాదు, ఈ వాక్యం వింటున్నా నీవు, ఈ వాక్యం వింటున్నా మనమందరం కూడా అనుకుంటాం ఈ సంవత్సరం వచ్చిందంటే నా పుట్టినరోజు 20 సంవత్సరాలు, నా పుట్టినరోజు 30 సంవత్సరాలు, నా పుట్టినరోజు 50 సంవత్సరాలు అని మనం అనుకుంటున్నా కానీ అసలైన సత్యం ఏమిటో తెలుసా? నువ్వు సంవత్సరాలు పెరుగుతున్నాయంటే మరణానికి సమీపిస్తున్నావు అని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఈ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో గొప్ప రక్షణ. ఈ రక్షణ ఏం చేయాలంటే నీ సొంత రక్షణగా నువ్వు చూసుకోవాలి. నీ సొంత కారును బాగా చూసుకుంటావు, నీ సొంత బైక్ను బాగా చూసుకుంటావు, నీ సొంత ఇల్లును బాగా చూసుకుంటావు, నీ సొంత వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటావు. సొంత వస్తువులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో అదే రీతిగా క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన రక్షణ కూడా నువ్వు చనిపోయినంత వరకు, క్రీస్తు రాకడ వరకు ఈ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? కాపాడుకున్న వ్యక్తిని చూద్దాం, పోగొట్టుకున్న ఒక వ్యక్తిని చూద్దాం. ముందు కాపాడుకున్న వ్యక్తిని చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదవాలి. యోబు గ్రంథం
42వ అధ్యాయం 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను, తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతునందెను. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ యోబు గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే యోబు కుమారులను కుమార్తెలను కని ఏమండి 4 తరముల వరకు చూసి నిండు వృద్ధాప్యమందు 140 సంవత్సరాల వృద్ధాప్యమందు యోబు ఏమయ్యాడంటే మృత్యు నొందాడు, అంటే చనిపోయాడు. అంటే యోబు రక్షణ పొందుకున్న మొదటి నుండి చివరి వరకు తన రక్షణ ఏం చేశాడు? కాపాడుకున్నాడు. తన రక్షణ నుండి వేరు చేయడానికి ఎన్నో సమస్యలు వచ్చాయి. నిజంగా అలాంటి కష్టాలు, అలాంటి శ్రమలు, అలాంటి హింసలు, అలాంటి రోగాలు, అలాంటి బాధలు వస్తే ఎప్పుడో మనం క్రీస్తుని వదిలేస్తాం. ఏమండి, ఉదాహరణకి నీ కొడుకో నీ కూతురికో జ్వరం వచ్చి వారం రోజులు తగ్గలేదనుకో, ఏమంటావు? ఏం దేవుడమ్మా, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినా ఈ జ్వరం పోలేదు. ఎవరట? పాస్టర్ గారు. మాకు పెట్టిన పేరు ఏంటంటే పాస్టర్ గారు. ఏమండి, ఎన్నో అయ్యగారు ఈ మధ్య చాలా సీరియస్ అయిపోయింది అంటారు కొంతమంది. సీరియస్ దేవుని స్తోత్రం. మీరు కదలండి, మీరు చాలా మంచోళ్ళు, మీరు బాగా మాట్లాడతారు, మీరు మాట చాతుర్యం కలిగిన వారు, మాట ఎలాగైనా తిప్పగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఇక్కడ యోబు 140 సంవత్సరాలు ఏమంటే కుమారులను కుమార్తెల కని నిండు వృద్ధాప్యమందు ఏమయ్యాడైనా? చనిపోయాడు. కారణం ఏంటంటే తన పొందుకున్న రక్షణ తన చివరి వరకు ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఎన్నో శోధనలు వచ్చాయి. 10 మంది పిల్లలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు చనిపోయారు. ఏ తల్లి తట్టుకుంటుంది? ఏ తండ్రి తట్టుకుంటాడు? ఎవరికైనా బాగులేకపోతే, నీ పిల్లలకి బాగులేని పరిస్థితి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నీవు తల్లిగా, నువ్వు తండ్రిగా నువ్వు తట్టుకోలేవు, అంగలాడుస్తావు, బాధపడతావు, ఏమంటే ఇబ్బంది పడిపోతావు. కానీ అలాంటిది బాధ కాదు. కానీ 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లలు ఒకే రోజు ఏమయ్యారు? చనిపోయారు. అయినా సరే తన మనస్సు ఏమంటే చంచలం కాలేదు, తన మనస్సు మార్చుకోలేదు. ఏ మనసు అయితే దేవుని మీద పెట్టుకున్నాడో చివరి వరకు కూడా అదే మనస్సు పెట్టుకున్నాడు దేవుని మీద. అలాంటి క్రైస్తవులు ఈరోజు సంఘాలకు కావాలి. చీటికి మాటికి ఏమంటే అలిగేవారు, చీటికి మాటికి యేసయ్యను వదిలిపెట్టి లోకములకు వెళ్ళిపోయేవారు, అలాంటి వారు ఉంటే నువ్వు పరలోకానికి ఎప్పుడు వెళ్తావు? దయచేసి బాగా గమనించండి. క్రైస్తవ్యం అంటే ఇది పూలబాట కాదు. అందరూ జాగ్రత్త గమనించండి. క్రైస్తవ్యం అంటే ఇది పూలబాట కాదు, ఇది ముళ్ళబాట. అడుగడుగున శ్రమలు, అడుగడిగిన హింసలు, అడుగడిగిన కష్టాలు, అడుగడిగిన సమస్యలు, అడుగడిగిన రోగాలు వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు మనిషిగా భూమి మీద ఈ శరీరంతో బ్రతికినంత కాలము ఏదో ఒక రోజు నిన్ను వ్యాధి పట్టి పీడిస్తూ ఉంటుంది, నిన్ను కష్టము పట్టి పీడిస్తూ ఉంటుంది, నిన్ను సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అయితే మన గురి, మన గమ్యం దేనికోసం? చెప్పాలి దేనికోసం? పరలోకం వెళ్ళడం కోసం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో యోబు రక్షణ పొందుకున్న యోబు తన చివరి వరకు ఏమంటే కొన ఊపిరి వరకు, ఆ శ్వాస జీవితం ముగించినంత వరకు తన రక్షణ ఏమి చేశాడు? అందరూ చెప్పాలి, ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఎందుకంటే అపవాది చాలా చెడ్డవాడు. నిన్ను రక్షణ నుండి వేరు చేయడానికి, నేను రక్షణ నుంచి దూరం చేయడానికి ఎన్నెన్నో ఎర్రలు విసురుతాడు. ఏం చేస్తాడు? ఎన్నెన్నో ఎర్రలు విసురుతాడు. ఆ ఎర్రలు విసిరినప్పుడు మన మనసు మార్చుకొని యేసు ప్రభులో ఉన్నాం, ఇంతవరకు ఏది సంపాదించలేకపోయాం, యేసు ప్రభులో ఉన్నాం, ఏది మనం పొందుకోలేకపోయాం, ఆ లోకమే బాగుంది అనుకొని యేసును వదిలి మనం లోకంలోకి వెళ్ళిపోతే రక్షణ పోగొట్టుకుంటాం. ఒకవేళ సంపాదించవచ్చు, ఒకవేళ అన్నీ మనం పొందుకోవచ్చు, కానీ విలువైన రక్షణ ఏమవుతాం? కోల్పోతాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ మంచి ఉదయకాల సమయంలో యోబులాగా పొందుకున్న రక్షణ తుది శ్వాస విడిచినంత వరకు, క్రీస్తు రాకడ వరకు, మన మరణ పర్యంతరం వరకు ఈ రక్షణ
కాపాడుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎవరి రక్షణ వారిదే. కొంతమంది అంటారు భర్తలు, మా ఆవిడ వస్తుంది కదండి సరిపోద్దులండి అంటారు. మీ ఆవిడ ఆకలికి నువ్వు తింటే సరిపోద్దా? మీ ఆవిడ ఆకలి భోంచేస్తే నీకు ఆకలి తీరుతుందా? తీరదు. ఎవరి ఆకలి కోసం వారే చెప్పాలి, మాట్లాడాలి. మీ మాటలు ఎక్కడ వినబడతాయి? పొదుపుల దగ్గర వినబడతాయి, బ్యాంకుల్లో వినబడతాయి, పొలాల దగ్గర వినబడతాయి. మా పాస్టర్ గారు ఎలా తెలుసు అంటే అప్పుడప్పుడు వింటుంటాం మేము. పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద బొబ్బులు, అంకలార్పులు అక్కడ చేస్తారు. దేవుని మందిరాలకు వచ్చినప్పుడు పిల్లిలాగా అయిపోతారు. ఎలాగా? పిల్లిలాగా అవ్వకూడదు. ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవుని స్తుతించేవారుగా. ప్రభు చెప్తాడు, మీరు అరవపోతే, మీరు కేకలైపోతే ఏం చేస్తానమ్మా? రాళ్ళు కేకలు వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, రాళ్ళు, జీవం లేని రాళ్ళు కేకలేస్తాడు, దేవుని స్తుతిస్తాయట. జీవం లేని రాళ్ళే దేవుని స్తుతిస్తే జీవం కలిగిన మనం ఏం చేయాలి? అమ్మా చెప్పాలి. దేవుని ఏం చేయాలి? గట్టిగా స్తుతించండి, బిగ్గరగా చప్పలు కొట్టండి. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మహిమ నింపబడుతూ ఉంది, దేవుని ఆత్మ కుమ్మరించబోతూ ఉంది, దేవుడు మండించబోతున్నాడు, దేవుడు అనేక మందిని రేపబోతున్నాడు, అనేక మందిని లేపబోతున్నాడు, అనేక మందిని స్వస్థపరచబోతున్నాడు, అనేక మందిని ఆత్మతో నింపబోతున్నాడు. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. కాబట్టి దయచేసి బాగా గమనించండి. బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్లు దేనికి సాదృశ్యము? రక్షణకు సూచనగా ఉంది. నువ్వు పొందుకున్న రక్షణ నీ మరణ పర్యంతరం వరకు, ప్రభు రాకడ వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, ఈ రక్షణ ఏ రక్షణ అంటే నీ సొంత రక్షణ. నీ సొంత రక్షణ, నీ సొంత రక్షణ లాగా నువ్వు చివరి వరకు ఈ రక్షణ ఏం చేయాలి? కాపాడుకోవాలి. యోబు చనిపోయినంత వరకు రక్షణ కాపాడుకున్నాడు. ఒక వ్యక్తి మధ్యలోనే రక్షణ పోగొట్టుకున్నాడు. చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. త్వరగా మరొక 10 నిమిషాలు ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులరా, దయచేసి బాగా గమనించండి. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరంటే ఏసావు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏసావు చెప్పాలంటే తన తండ్రి అయిన ఇస్సాకుకి భక్తి కలిగిన తండ్రికి పుట్టిన కుమారుడు ఏసావు. చెప్పాలంటే జ్యేష్ఠతపు హక్కు కలిగిన వాడు, ఆశీర్వాదాలు కలిగిన వాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే జ్యేష్ఠుడిగా పుడతాడో వాడికి 3 హక్కులు ఇవ్వాలి. ఏమిటంటే తండ్రి ఆస్తిలో సగ భాగాన్ని ఇవ్వాలి. అంటే తండ్రికి 100 కోట్లు ఉంటే పెద్ద కొడుకు ఎంత ఇవ్వాలి? 50 కోట్లు ఇవ్వాలి. అది చెప్పండి. తండ్రికి 100 కోట్లు ఉంటే పెద్ద కొడుకు ఎంత ఇవ్వాలి? 50 కోట్లు. జ్యేష్ఠులారా ఆలోచించండి. ఇప్పుడు మీ తండ్రిని అడగండి, నాకు ప్రథమ హక్కు నాకు ఉండాలని. కాబట్టి 100 కోట్లు తండ్రికి ఉంటే 50 కోట్లు పెద్ద కొడుక్కి. అది ధర్మశాస్త్రం, అది బైబిల్ ఏమంటే వాక్యానుసారం. అయితే తర్వాత మిగతా 50 కోట్లు ఏం చేయాలి? మిగతా అన్నదమ్ములందరూ పంచుకోవాలి. అది బైబిల్ సిద్ధాంతం, బైబిల్ యొక్క ఏమండి ఆ రూల్స్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్యేష్ఠుడికి ఉండే హక్కు ఏమిటంటే తండ్రి ఆస్తులో సగ భాగం ఇవ్వాలి. రెండవది, తండ్రి తర్వాత అధికారాన్ని ఆ కుర్రోడే చూసుకోవాలి. తండ్రి తర్వాత అధికారాన్ని, ఒకవేళ తండ్రి వయసు అయిపోయి మంచం పడితే ఆ ఇంటి అధికారాన్ని ఎవరు చూడాలి? జ్యేష్ఠుడే చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, దేవుని మందిరములో యాజకత్వాన్ని జ్యేష్ఠుడే చేయాలి. హల్లెలూయా. కాబట్టి అందుకే ఏమంటే మోషే కుటుంబంలో అహరోను ఏం చేశాడంటే యాజకుడిగా అహరోను అయ్యాడు, దేవుని సేవకుడిగా అహరోను అయ్యాడు. ఈ 3 ప్రధాన హక్కులు దేవుడు జ్యేష్ఠునికి
ఇచ్చాడు. అదే రీతిగా ఏసావు కూడా ఇన్ని ఆధిక్యతలు దేవుడిచ్చాడు, ఇన్ని అవకాశాలు దేవుడిచ్చాడు, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. కానీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏసావు ఏం చేశాడంటే కాల్దనుకున్నాడు. కొంతమంది అంటారు కదా, పడితే బూరుగంపలో పడ్డాడండి, కానీ చివరికి ఏం చేశాడంటే ఆ గంపను ఏం చేశాడు, కాలుతో తన్నుకోడు అంటారు. అలాగే ఏసావుకి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, కానీ ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేశాడు, ఆయన కాల్దనుకున్నట్లుగా అవన్నీ కూడా త్రోసివేసేసాడు. వీళ్ళ బాగా గమనించవలసిన విషయం, తన తండ్రి అయిన ఇస్సాకు చాలా భక్తిపరుడు, తన తండ్రి అయిన ఇస్సాకు చాలా విధేయత కలిగిన వాడు, తన తండ్రి అయిన ఇస్సాకు చాలా ప్రార్థనాపరుడు. అలాంటి కడుపున పుట్టిన ఏసావు చివరికి ఏం చేశాడంటే ఒక పూట కూటి కొరకు, ఏమంటే లోక సంబంధమైన రాబడుల కొరకు, లోక సంబంధమైన ఏమంటే ఈవుల కొరకు ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కును తిరస్కరించాడు. అందులో ఉన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు, దేవుని ఆశీర్వాదాన్ని తిరస్కరించాడు, ప్రభు ఇచ్చిన రక్షణ చేతులారా పాడు చేసుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ హెబ్రీ పత్రిక గ్రంథకర్త అయిన పౌలు చెప్తున్నాడు, మీరు ఏసావులాగా ఉండకూడదు. ఆయన భ్రష్టుడైపోయాడు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావులాగా మీరు ఉండకూడదు, అలాంటి వ్యభిచారిగా మీరు ఉండకూడదు, అలాంటి భ్రష్టుడిగా మీరు ఉండకూడదు అని పౌలు ఏమంటే సంఘానికి హెబ్రీ పత్రికలో రాస్తూ ఉన్నాడు. లేదా బాగా గమనించవలసిన విషయం, ఈ లోక సంబంధమైన రాబడుల కోసం, ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసం, ఈ లోక సంబంధమైన అవసరాల కోసం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఏసావు ఏం చేశాడు, చెప్పాలి రక్షణ ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇవి మనకు ముఖ్యం కాదు. మనకు ముఖ్యమైనది ఏమిటంటే రక్షణ, మనకు ముఖ్యమైనది దేవుడు, మనకు ముఖ్యమైనది పరలోకం. అది మనకు కావాలి, కానీ ఈ లోక సంబంధమైన ఏవి కూడా మనకు అక్కర లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏసావు తన పొందుకున్న రక్షణ చేతులారా ఏం చేశాడు, పోగొట్టుకొని భ్రష్టుడిగా జీవించినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీరు ఏసావులాగా ఉండకూడదు. దయచేసి బాగా గమనించండి. ఇక్కడ దేవుని బిడ్డలుగా మనము ఎలా నడుచుకోవాలంటే, ఎవరైనా మనం చూసినప్పుడు ఈమెలాగా నేను జీవించాలండి, ఇతనిలాగా నేను బ్రతకాలండి అనిపించుకోవాలి. అది సాక్ష్యం. ఎవరైనా ఏమన్నా తెలుసా, నేను బ్రతికితే ఈ సిస్టర్లాగా నేను బ్రతకాలండి, నేను బ్రతికితే ఈ బ్రదర్లాగా నేను బ్రతకాలండి అన్నట్టుగా నువ్వు జీవించాలి. సంఘములో అన్నట్టుగా జీవించాలి, నీ గ్రామములో అన్నట్టుగా బ్రతకాలి, నీకు ఇంటిలో. అప్పుడే నువ్వు సాక్ష్యాన్ని, అప్పుడే రక్షణ నువ్వేం చేసుకున్నట్లుగా, కాపాడుకున్నట్లుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దయచేసి ఈ మంచి సమయమందు బండ అనే క్రీస్తు మన కొరకు కట్టబడినప్పుడు, మన కొరకు నల్లగొట్టబడినప్పుడు ఆ బండలో నుండి ఏమొచ్చింది, నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్లు దేనికి సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం. నీవు కూడా యోబులాగా నువ్వు పొందుకున్న రక్షణ నీ జీవితాంతం ప్రభు రాకడ వరకు నీ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత అది నీ మీదే. ఎవరి రక్షణ వారు ఏం చేయాలి, కాపాడుకోవాలి. అలా యోబు కాపాడుకున్నాడు, నీవు కూడా అలా కాపాడుకోవాలి. రెండవది, ఏసావు ఏం చేశాడంటే తన పొందుకున్న రక్షణ తుచ్చమైన వాటి కోసం, ఏ సంబంధమైన ఆశల కోసం, వీటి కోసం విలువైన రక్షణ ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇవి మనకు ముఖ్యం కాదు, కానీ మనకు రక్షణ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే రక్షణ పొందితే ఆ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి, త్వరగా ముందుకు వెళ్దాం. కాబట్టి ఒకటి, బండ ద్వారా వచ్చింది నీళ్లు, ఆ నీళ్లు రక్షణకు సూచనగా ఉంది. రెండవది, ఇంకా బండ నుండి ఏమొచ్చిందో త్వరగా మనం చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం చదువుదామా. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. దయచేసి బాగా గమనించండి. ఈ యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే ఇక్కడ యోబు అంటున్నాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా వచ్చింది. ఈ నూనె ఎక్కడి నుండి వచ్చింది, మాట్లాడాలి. ఈ నూనె ఎక్కడి నుండి వచ్చింది, బండ నుండి వచ్చింది. బండ అంటే ఎవరు, యేసు ప్రభులు వారు. నూనె అంటే పరిశుద్ధాత్మ, అంటే
అభిషేకము. అంటే యేసు ప్రభులు వారు నిన్ను అభిషేకించడానికి తన పరిశుద్ధాత్మను ఆయన పంపించాడు. ఆ అభిషేకం అనేది చాలా విలువైనది. ప్రియులరా, సేవకులు కూడా ఏమండి ఆత్మచేత అభిషేకించబడతారు. విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడతారు. ఆ అభిషేకాన్ని చాలా జాగ్రత్తగా, చాలా ప్రాముఖ్యంగా మనం కాపాడుకోవాలి. అభిషేకం కోసం మీకు తెలియాలంటే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? చదవండమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం త్వరగా చదవాలి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించాడు, అధిపతిగా నియమించి ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఈ మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూస్తే సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, ఓ సౌలా, దేవుడు నిన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. తన స్వాస్థ్యం మీద. ఎవరి స్వాస్థ్యం మీద? దేవుని స్వాస్థ్యం మీద. దేవుని స్వాస్థ్యం అంటే ఇజ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఆ ఇజ్రాయేలు ప్రజల మీద నీవు రాజుగా ఉండడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. కాబట్టి ఈ అభిషేకము చాలా విలువైనది. నువ్వు అభిషేకాన్ని జాగ్రత్తగా నువ్వు పొందావు కాబట్టి ఈ అభిషేకాన్ని జీవితాంతం కూడా నువ్వు కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ సమూయేలు సౌలుకి హితోపదేశం చేసినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆ రోజు సౌలుకే కాన్, ఈరోజు వాక్యం బోధిస్తున్న నాకు, ఈ వేదిక మీద ఉన్న దైవ సేవకులకి ఈ వాక్యం వింటున్న మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో దేవుడు ఏం చేశాడంటే అభిషేకించాడు. ఆ అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే అభిషేకం నీ మీద నిలిచి ఉంటే నేను చూసిన దయ్యాలు కూడా భయపడతాయి, నేను మీద చెల్లంకి శక్తులు కూడా భయపడతాయి, మనుషులు కూడా భయపడతారు. ఎందుకో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. మనందరూ తెలిసిన మాట అది. బాగా సౌలు ఏమండి ఆ పర్వతం దగ్గర ఉండేటప్పుడు అక్కడ కూడా దావీదు ఉన్నాడు. చాలామంది దావీదు అన్నారు, ఇదిగో సౌలు నీ చేతికి చిక్కాడు, ఇప్పుడు తనని ఈ ఈడుతో పొడిచి చంపేశాయి అని కొంతమంది దావీదు అనుచరులు ఏమంటే దావీదుతో చెప్తే దావీదు ఏమన్నాడో తెలుసా? సౌలు దేవుని చేత అభిషేకింపబడినవాడు, అభిషేకింపబడిన వ్యక్తిని నేను చంపకూడదు అని అభిషేకాన్ని దావీదు ఏం చేశాడంటే ఇక్కడ గౌరవించాడు. ఇక్కడ దావీదు ఆ అభిషేకాన్ని సన్మానించాడు. అంటే అభిషేకాన్ని కాపాడుకుంటే నీకు గౌరవం వస్తుంది, అభిషేకాన్ని కాపాడుకుంటే నీకు ఘనత వస్తుంది, అభిషేకాన్ని కాపాడుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు అంటున్నాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా వచ్చింది. నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది, బైబిల్లో ఉంది, మీరు చూడక్కర్లేదు. కానీ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ సమూయేలు ఏమంటే తైలపు కొమ్మును తీసుకొని వెళ్ళి దావీదు మీద అభిషేకించినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి బలంగా వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. అంటే నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సూచన. కాబట్టి అదే రీతిగా ఈరోజు మనందరి నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో అభిషేకించాడు. కాబట్టి మనము అభిషేకాన్ని కూడా మన జీవితాంతం కూడా ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయమందు ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయం మనకు ముఖ్యమైనది. కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఒకటి, బండ నుండి ఏమొచ్చింది? నీళ్లు దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యం. మనం చనిపోయినంత వరకు, క్రీస్తు రాకడ వచ్చినంత వరకు మన రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. రెండవది, బండ నుండి ఏమొచ్చింది? నూనె వచ్చింది. నూనె అంటే అభిషేకానికి సాదృశ్యం. ఈ అభిషేకం పొందిన మనము ఈ అభిషేకానికి కూడా మన జీవితాంతం కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే అభిషేకాన్ని పాడు చేసుకున్న వారు బైబిల్లో చాలామంది ఉన్నారు, కాపాడుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరిని చూపిస్తే సమయం మనకి సరిపడదు. కాబట్టి మనమందరము కూడా పరిశుద్ధాత్మతో ఏమయ్యాము?
అభిషేకింపబడ్డాము. కాబట్టి మీరు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. మీరు కూడా అభిషేకం పొందిన వారే. ఆ అభిషేకాన్ని మీ జీవితాంతం కూడా మీరు కాపాడుకుంటే, ఆ రోజు దావీదు ఏమంటే అభిషేకానికి ఎంత విలువిచ్చారో, అనేక మంది మనుషులు, అనేక మంది సంఘ బిడ్డలు ఆ అభిషేకానికి ఏమిస్తారంటే గౌరవాన్ని ఇస్తారు, ఘనతనిస్తారు, ఏమంటే కీర్తిస్తారు. ఆ అభిషేకం ద్వారా ఆశీర్వాదం కూడా మనము పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మూడవది మనం చూసి బండ నుండి ఏమొచ్చిందో మనం చూద్దాం. ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయము ఏమంటే 13వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. ద్వితీయోపదేశ ఖండం ఏమండి 32వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 32:13 ద్వితీయోపదేశ ఖండం త్వరగా. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెదను, కొండ బండ నుండి తేనెను, చెకిమికి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెదను. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే కొండ బండ నుండి తేనె పొచ్చింది. హల్లెలూయా. మూడవది బండ నుండి ఏమొచ్చింది? అందరూ మాట్లాడాలి. బండ నుండి ఏమొచ్చింది? తేనె వచ్చింది. ఏంటి తేనె? మనం చూస్తే ఏమంటే కీర్తన 19వ కీర్తన 10వ వచనం మనం చదివితే ఆ తేనె దేనికి సాదృశ్యమో త్వరగా చదువుకుందాం. కీర్తన 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినది తేనె కంటెను, జుంటిదైన దారల కంటెను మధురమైనది. కాబట్టి అవి అంటే ఏమిటి? దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిదంటే తేనె కంటెను, జుంటిదైన దారల కంటెను ఏమిటది? మధురమైనది. అంటే తేనె ఎంత తీయగా ఉంటుందో, తేనె ఎంత మధురంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి తేనె ఆ మధురంగా ఉన్నట్లుగా, తేనె అంత తీయగా ఉన్నట్లుగా ఈ తేనె దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. చెప్పండి, సాదృశ్యమై ఉన్నది. కాబట్టి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఏం చేయాలి? తేనె తీసుకోవాలి. మామూలుగా లోకపరంగా మనం చెప్పాలంటే ఏమంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? తెల్లవారు లేచి ఏం చేయాలి? తేనె. అంటే అది అలాగని చెప్పి బాటిల్ తాగేయడం కాదు. బాటిల్ తాగిస్తే వేడి చేసి విరేసలు పట్టుకుంటాయి. ఏమంటే కొంతమంది దొరికింది కదా అంటే అందుకంటారు కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారట. మనం కదలండి, మనం అలవాటోళ్ళం కాదు. ఏమండి, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారట. కాబట్టి అలాగని చెప్పి తేనె దొరికింది కదా అని చెప్పి మనము తాగేస్తామనుకో, మోషన్స్ పట్టుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తేనెని కూడా ఏం చేయాలి? అది ఆరోగ్యం కోసం లిమిట్గా ఏమంటే ఉదయాన్నే తీసుకుంటే అది శరీరానికి ఆరోగ్యం, ఏమండి ఆరోగ్యం ఇచ్చి ఆ వ్యక్తి దీర్ఘాయు కలిగి బ్రతకడానికి ఎంత దోహదపడుతుందో తేనె. అంతకంటే విలువైనది ఏమిటి? దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. ఎందుకు తేనెతో పోల్చబడిందంటే తేనె ఎలాగైతే మధురంగా ఉంటుందో, తేనె ఏ విధంగా అయితే తీయగా ఉంటుందో, తేనె ఏ విధంగా అయితే మృదువుగా ఉంటుందో, అదే రీతిగా దేవుని వాక్యము కూడా అంత మధురమైనది, దేవుని వాక్యము కూడా అంత విలువైనది అని దాని అర్థం. హల్లెలూయా. అందుకే కీర్తన భక్తుడు 81వ కీర్తన 16వ వచనం చదువుదాం. లాస్ట్ మాట, ఈ మాట చదివి ముగించేద్దాం. 81వ కీర్తన 16వ వచనం త్వరగా. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తి పరచెదను. ప్రియులారా, అదే రీతిగా ఈ 81వ కీర్తన 16వ వచనం మనం చూస్తే అతి శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తి పరచెదను అని చెప్పాడు. అంటే ఈరోజు తేనె దేవుని వాక్యానికి సూచనగా ఉంది. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే, నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలంటే, నువ్వు దేవుని కొరకు జీవించాలంటే ఈ తేనె అనే వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు త్రాగాలి.
జాగ్రత్తగా నువ్వు ఏమండి ఆ తేనెని వాక్యాన్ని ఆస్వాదించాలి. వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా ప్రతిరోజు కూడా పఠించాలి. అప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే నాలాంటి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఈ వాక్యాన్ని 100 తాగేయాలమ్మా అని చెప్పారట. ఏం చెప్పారు చెప్పనా? 100 తాగేయాలమ్మని చెప్పారట. ఆహా అనుకుని ఆవిడ ఏమండి ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం ఉదయాన్నే బైబిల్లోనే పేపర్లనే తీసేసి మిక్స్ చేసేస్తుందట. ఆవిడ ఏం చేస్తుందండి? మిక్స్ చేసేస్తుందట. పాస్టర్ గారు దర్శించడానికి వెళ్ళేసరికి ఈమె మిక్సీ పనిలో ఉందట. ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే, అయ్యగారు నేను ఆదివారం మీరు చెప్పారు కదా, ఏం చెప్పారు వాక్యాన్ని చెప్పండి అమ్మా. మీరేం చెప్పారు వాక్యం? 100 తాగేమన్నారు కాబట్టి ఇదిగో నేను మిక్సీలు వేసేస్తానండి, ఈ మిక్సీలు వేసి నేను తాగేస్తానండి అని చెప్పిందట. అమ్మ తాగడం అలా కాదు, 100 తాగడం అంటే మిక్సీలు వేసి తాగడం కాదు. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యాన్ని పరీక్షించాలి. అది దాని అర్థం అని చెప్పారు. ఓహో ఇదా సంగతి అని ఆవిడ అర్థం చేసుకుందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కంగారు ఎక్కువ, కొంతమంది తొందర ఎక్కువ. తొందరగా చేసేద్దాం అనుకుంటారు, తొందరగా మాట్లాడేద్దాం అనుకుంటారు, తొందరగా ఏమండి ఆ కార్యక్రమం జరిగించేద్దాం అనుకుంటారు. దేవుని బిడ్డలకు తొందరపాటు అనేది ఉండనే ఉండనే. తొందరపాటు ఎంత ప్రమాదం అంటే చూడండి, దెలీలా అంది ఎవరిని? సంసోన్ని. ఏమందో తెలుసా? నీ బలం ఎక్కడుందో చెప్పవా, నీ బలం ఎక్కడో చెప్పవా అని చెప్తే ఏమండి అడిగిన తర్వాత ఏం చేశాడంటే తన బలం ఎక్కడుందో ఆ రహస్యాన్ని తను బయలుపరిచేశాడు. బాగా గమనించండి. తన తల్లి తన తండ్రి ఏం చెప్పారో తెలుసా? ఇదిగో నువ్వు అభిషేకించబడిన వాడివి, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, కాబట్టి నువ్వు చచ్చిపోయినంత వరకు నువ్వు ప్రతిష్టత ఆ అభిషేకము కాపాడుకోవాలని చెప్పి తన తండ్రి అయిన మనోహ తన తల్లి కూడా సంసోనికి వాళ్ళెంతో బోధించారు. ఏమని? అభిషేకాన్ని కాపాడుకోవాలి, ప్రతిష్టతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, ఎంతో బోధించారు. కానీ ఢిల్లీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె అడిగిన తర్వాత ఏం చేశాడంటే ఆ బలం యొక్క రహస్యాన్ని చెప్పేశాడు. ఏం చెప్పాడో తెలుసా? నేను తల్లి గర్భండి పుట్టినప్పటి నుండి నాజీరు చేయబడిన వాడిని, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, క్షౌరం చేయించుకోలేదు, ఎప్పుడు గుండె గీయించుకోలేదు. అంటే నేను నాజీరు చేయబడిన వాడిని, ప్రతిష్ఠింపబడిన వాడిని. ఒకవేళ నా తల మీద మంగళ కత్తి వచ్చి నాకు గుండె గీస్తే నా అభిషేకం పోతుంది, నా బలం పోతుంది అని బలం యొక్క రహస్యాన్ని ఏం చేశాడు? చెప్పేశాడు. ఎవరికి? అది ఆవిడ క్యాష్ చేసుకుంది. ఓహో అదా సంగతి అని చెప్పి ఫిలిష్తీయుల్ని రహస్యంగా పిలిపించింది. ఇదిగో మీరేం బాధపడకండి, నేను అనుకున్న డబ్బు నాకు ఇస్తే నేను ఖచ్చితంగా మీకు అతన్ని అప్పగించేస్తానని చెప్పి ఆమె తొడ మీద నిద్రపుచ్చి వాళ్ళందరినీ పిలిపించి ఏం చేసింది? గుండె గించింది. అప్పుడు గుండె గించిన తర్వాత అంటుంది, సంసోను లే, ఫిలిష్తీయులు వచ్చారు అని చెప్పగానే ఇలా లేచాడు. మనడు 2 చేతులు ఇలా పెట్టుకున్నాడు. ఎక్కడా? ఇలా జుట్టు చూడండి, కొంతమంది జుట్టుకి ఇలా అనుకుంటారు, కొంతమంది చూస్తే కటింగ్లు చూస్తే ఈ పక్క లేపేస్తారు, ఈ పక్క కోడి జుట్టులాగా ఇక్కడ మాత్రం ఉంటుంది. కోడి జుట్టు చూడండి, పుంజికి కోడి పుంజికి ఇక్కడ ఉంటుంది కదా, అదేదో జుట్టులాగా ఎర్రగా ఉంటుంది. దాన్ని ఏంటిది ఏమంటారు? ఏమా పైకా కైకా ఏమండి అలాగ మధ్యలో ఉంచుకొని దేవుని స్తోత్రం. మన యూత్ వరకు ఎవరు లేరండి. నిజంగా మన యూత్ని చూస్తే నాకు సంతోషం. సర్వసాధారణ ఎవరికి అలాంటి ఫ్యాషన్ జుట్లు ఎవరికి లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సంసోనికి ఆ పొడిగాడు జుట్టు ఉండేది. ఆ పొడిగాడు జుట్టు వల్ల ఏం చేశాడంటే ఆవిడ లేపిన వెంటనే ఇలా లేచి 2 చేతులు తల మీద పెట్టుకునేసరికి ఏమీ లేదు, జుట్టు లేదు. అయ్యో నా పని అయిపోయింది అనుకొని ఇక పిల్లిలాగా ఏమైపోయినట్టు లోబడిపోయాడు. బలాన్ని చెప్పాడు కాబట్టి ఇక లోబడిపోయాడు. వారు తీసుకెళ్లారు, ఆ గుడికి కట్టేశారు. చివరికి వారితో పాటు ఒక రోజున తను కూడా చనిపోయాడు. దయచేసి బాగా గమనించండి. ఈరోజు దేవుని సన్నిధానం ఉండే మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూడాలి. కాబట్టి ఈ బండ నుండి ఈ ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయము 13వ వచనం ద్వారా బండ నుండి ఏమొచ్చింది? చెప్పాలి ఏమొచ్చింది? తేనె వచ్చింది. తేనె దేనికి సాదృశ్యము?
దేవుని వాక్యానికి సాదృశ్యం. చెప్పాలంటే ప్రియులరా, గిన్నిస్ బుక్లో ఏమండి చెప్పాలంటే అన్ని గ్రంథాల కంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గిన్నిస్ బుక్ రికార్డ్ అయింది. చెప్పకూడదు గట్టిగా మెయిన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మత గ్రంథాలన్నిటిలో కూడా ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. ఒకసారి బిగ్గరగా చెప్పకూడదు, దేవుని నామాన్ని మహింపడదాం. గ్లోరీ 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 గ్లోరీ. అంత గొప్ప శ్రేష్టత ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉంది. కాబట్టి దేవుడు ప్రతి వారికి నువ్వు చదువుకునే ఏమంటే ఆ భాషలోనే చెప్పాలంటే మన భాష తెలుగు, మన భాషలోనే దేవుడు ఎంతో స్పష్టంగా మనం చదవడానికి దేవుడు అనుకూలంగా బైబిల్ ఇచ్చాడు. కాబట్టి ఎంతోమంది చెప్పాలంటే మన సంఘంలో ఇంచుమించు 90% చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఎందుకు దేవుడు ఇచ్చాడంటే చదువు, నువ్వు వాక్యాన్ని చదువుతావని, నువ్వు వాక్యాన్ని గ్రహిస్తావని, నీవు ఆత్మీయంగా ఎదుగుతావని పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిని చేతికి పెట్టాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా ఏం చేయాలి మనము? కొంతమంది క్యాలెండర్ వాక్యంతో సరిపెట్టుకుంటారు. ఆ రోజు డేట్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాలెండర్ దగ్గర ఏ వాక్యం ఉందో అది చదివేసి దాంతో అలాగే ఒక ఆయన అలా కళ్ళు మూసుకొని చదవడం అలవాటట. ఒక ఆయనకి ఏంటమ్మా కళ్ళు మూసుకొని చదవడం అలవాటట. ఒకరోజు బైబిల్ తీసి కళ్ళు మూసుకుంటాడు. ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి బైబిల్ తీస్తే పోయి ఉరు పెట్టుకోనమని వచ్చిందట. ఓరే బాబోయ్, ఓరి నాయనోయ్, ఇదే వాక్యరా నాయన, నన్ను దీవించడానికి మంచి వాక్యం వస్తా అనుకుంటే పోయి ఉరు పెట్టుకొని వచ్చిందంటే అని చెప్పి మూసేసేయి. మళ్ళీ కళ్ళు మూసాడట. స్తోత్రం 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 అని తెలిస్తే నువ్వు చేయవలసింది ఏదో త్వరగా చేయము అని వచ్చిందట. ఇంకా టెన్షన్ అయిపోయిందట, ఈయనకి బీపీ పెరిగిపోతుందట. ఎందుకు? ఏమొచ్చింది? నువ్వు చేయవలసింది ఏదో త్వరగా చేయము. కళ్ళు మూసాడు. ప్రభా ఇది బాగలేదు నాయన, ఈసారైనా మూడోసారైనా మంచి వాక్యంతో మాట్లాడు ప్రభా, మంచి వాక్యంతో మాట్లాడు ప్రభా అని కొంతమంది అంటారు. గట్టి ప్రార్థన చెయ్యన్నయ్యా అంటారు కొంతమంది. ఏ ప్రార్థన? గట్టి ప్రార్థన చెయ్యని అంటారు. ఓ పాస్టర్ గారు అలాగే అమ్మ గట్టి ప్రార్థన ఒట్టి ప్రార్థన అడిగారు ఆ పాస్టర్ గారు, ఆ విశ్వాసని. నాకు అర్థం అవ్వలేదు. ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, అయ్యగారు మీరు ఇందాక అన్నారు కదా గట్టి ప్రార్థన ఒట్టి ప్రార్థన అన్నారు కదా, ఏంటి సార్ అంటే, గట్టి ప్రార్థన అంటే కానుక ఇవ్వడం అండి, ఒట్టి ప్రార్థన అంటే కానుక ఇవ్వకుండా వెళ్ళిపోవడం అండి అన్నాడు ఆయన. ఓహో ఇదే రహస్యము అని అనుకోను. ఏంటమ్మా గట్టి ప్రార్థన అంటే కానుక ఇవ్వడం అండి, ఒట్టి ప్రార్థన అంటే కానుక ఇవ్వకుండా వెళ్ళిపోవడం అండి. ఓహో ఇదే సంగతి అని అనుకోను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఆయన కళ్ళు మూసాడట. ఈ వాక్యం కూడా బాగాలేదు ప్రభువా, స్తోత్రం 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 అని కళ్ళు మూసి తెరుస్తామని చెప్పి, ప్రభువా ఈసారైన మంచి వాక్యంతో, ఈసారైన మంచి వాక్యంతో చేయి ప్రభువా, చేయి ప్రభువా, మాట్లాడు ప్రభువా, దర్శించు ప్రభువా, నాతో సూటిగా మాట్లాడు ప్రభు అంటాడట ఆయన. అనేసి మళ్ళీ తీసేసరికి ఏమొచ్చిందంటే ఆలస్యం చేయకమని వచ్చిందట. ఏంటమ్మా? ఆలస్యం చేయకొచ్చిందట. ఆ దెబ్బకి పాస్టర్ దగ్గర పారిపోయాడట ఆయన. పారిపోయి ఏటండి పాస్టర్ గారు ఈరోజు వాక్యం తెస్తే ఎలా వచ్చిందంటే అప్పుడు ఆయన చెప్పారట, దేవుని వాక్యము అలాంటి పద్ధతిలో చదవకూడదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులతో రాయించాడు. మీకు తెలిసిన సంగతి, పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి దాదాపుగా 1600 సంవత్సరాలు ఈ బైబిల్ రాయడానికి పట్టింది. ఎంతమా కాలం? 1600 సంవత్సరాలు ఈ బైబిల్ రాయడానికి కాలం పట్టింది. 40 మంది గ్రంథకర్తలు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ 40 మంది భక్తులతో ఈ గ్రంథాన్ని 66 పుస్తకాలు రాయించాడు. ఎన్ని సంవత్సరాలు రాశారు వాళ్ళు? ఎంతమంది రాశారు? 40 మంది గ్రంథకర్తలు ఈ బైబిల్ రాయించారు. ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ రాయించాడు. అంత గొప్ప శ్రేష్టత ఈ బైబిల్కి ఉంది. ఆ బైబిల్ మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా ఆలోచించి చదవాలి, చాలా మంచి మనసుతో చదవాలి. అప్పుడు ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి బండ అంటే క్రీస్తు. ఆ బండ అనే క్రీస్తు ద్వారా ఈరోజు 3 సత్యాలు తెలుసుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఒకటి, బండ నుండి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. నీళ్ళు దేనికి సాదృశ్యము?
వాక్యానికి రక్షణకు సాదృశ్యం. కాబట్టి మనం పొందుకున్న రక్షణ మనం ఏం చేయాలి? యోబులాగా మనము చివరి వరకు ఏం చేయాలి? కాపాడుకోవాలి. రెండవది, బండ నుండి ఏమొచ్చాయంటే బండ నుండి నూనె వచ్చింది, అంటే అభిషేకము. అభిషేకం కూడా మన జీవితాంతం మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సమూయేలు సౌలుని అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని సౌలు వీళ్ళరా కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. అభిషేకం ద్వారా ఘనత, అభిషేకం ద్వారా గౌరవం, అభిషేకం ద్వారా ఆశీర్వాదం, ఇవన్నీ మనకు కలుగుతాయి. మూడవది మనం చూస్తే బండ నుండే తేనె వచ్చింది. తేనె దేవుని వాక్యానికి శాసనగా ఉంది, దేవుని వాక్యానికి సూచనగా ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని మనం పఠించాలి, వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం నెమరవేయాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం అనేది దినదినము ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ప్రభు మనతో మాట్లాడే విషయాలు బట్టి, ప్రభువా, బండ అనే నీవు మా కోసం ఈ 3 కార్యాలు చేసావు తండ్రి. బండ నుండి మాకు నీళ్ళు వచ్చాయి, బండ నుండి మాకు నూనె వచ్చింది, బండ నుండి మాకు తేనె వచ్చింది. ఈ 3 విషయాల ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని చేయండి. ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర ఉందాం. దయచేసి ఎవరైతే బాప్తిజం తీసుకొని ప్రభు పనుల కొరకు సిద్ధపడిచ్చారో దయచేసి మీ